ఒసై బాను నా గురించి మీరు ఎదుగుతుంటారని వచ్చాను. నన్ను ఆ రోజు స్టేషన్కి పిలిపించారు కదా, కేసు మాత్రం పుట్టప్ చేయకండి సార్. అబ్బే, అసలు కేసే బుక్ చేయలేదు అవతార్. సంతోషం సార్. ఈరోజు లాస్ట్ సంతకం పెట్టి వెళ్తాను. మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కదా సార్. నువ్వు వెధవేషాలు లేకుండా సరైన దారిలో బతుకుతానంటే నీ జోలికి ఎవరొస్తారు? అలాగే బతుకుతాను సార్. నిజమా? నిజం సార్. నిజమా? ఏంటి సార్ మీ వాయిస్ వెనక నుంచి వినిపిస్తుంది? ఒకసారి వెనక్కి చూడు. మీరు ఇక్కడికి వస్తారని నాకు ఇన్ఫర్మేషన్ లేదు మేడం. నా ఇన్ఫర్మేషన్ నీకెందుకు గాని? విక్రమ్ బాయ్ ఎక్కడున్నాడో చెప్పు. విక్రమ్ బాయా? నాకు తెలియదు మేడం. రమణ సాల్వకి నీకు సంబంధం ఏంటని అడిగితే లారీ పువ్వులు మా చెవిలో పెట్టి మమ్మల్ని ఫూల్స్ చేసి అబద్ధం చెప్పు. అంతా విన్నానురా. అయినా సరే వదిలేస్తాను. కాని విక్రమ్ బాయ్ గురించి చెప్పకపోతే లారీ టైర్ కింద నీ తల పెట్టిస్తాను. వద్దు మేడం, నిజం చెప్తాను. చెప్పు. అది అది మేడం. రాయ్. సరే, ఒక మంచి విషయాన్ని దాచి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఇప్పుడు విక్రమ్ భాయ్ మాఫియా దందాన్ని వదిలేశాడు మేడం. వేటగాడు ఋషి అయినట్టు, సంసారి సన్యాసి అయినట్టు, గొంగళి పురుగు సీతాకొక చిలుక అయినట్టుగా విక్రమ్ భాయ్ మామూలు మనిషి అయిపోయాడు మేడం. అది నా అదృష్టం మేడం. కళ్ళారా చూశాను. తన దగ్గరున్న డబ్బుల్ని అనుచరులకు పంచి తను ఒంటరిగా వెళ్ళిపోయాడు. విక్రమ్ భాయ్ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు. అంతా విధిరాత. చూడండి మేడం, విక్రమ్ భాయ్ మాఫియా లీడర్ కావచ్చు, కానీ అకారణంగా ఎవరు ప్రాణాలు తీయలేదు. ఇంతవరకు తన మీద ఒక మర్డర్ కేసు కూడా లేదంటే అతని గొప్పతనం ఏంటో మీరే ఆలోచించండి మేడం. విక్రమ్ బాయ్ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ అడిగారు కాబట్టి చెప్పాను. మరి నేను వెళ్ళొచ్చా మేడం? వెళ్ళు, కానీ మళ్ళీ పోలీస్ స్టేషన్కి రాకుండా నడుచుకో. అలాగే మేడం. థ్యాంక్ యూ. విక్రమ్ మారిపోయాడు. ఇప్పుడు తన్ని ఎలా పట్టుకోవాలి? గంగాధర మర్డర్ కేసు తిరుగుదోడి వికాస్ని జైలుకి పంపించాలంటే విక్రమ్ సాక్ష్యం కావాలి. రే వికాస్, మినిస్టర్ అయిన ఊపులో ఉన్నావు. ఎంజాయ్ చేయి. ఆ పదవి కొద్ది రోజులే. త్వరలో అన్నీ పోయి బికార్ అవ్వబోతున్నావు.
అమ్మా నానా నానా అమ్మా అమ్మా సెక్యూరిటీ సెక్యూరిటీ అమ్మా 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 నానా 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 రే వికాస్ దేవ్ దేవ్ నెమ్మదిగా లేవండి ఏమైంది నానా మీ అమ్మ మీ అమ్మ అమ్మ కింద గదిలో ఉందానా అమ్మో నానా అసలేమైంది ఈ గాయాలేంటి ఈ అవతారం ఏంటి మీ అమ్మ కొట్టిందిరా మరి అమ్మని ఎవరు కొట్టారు ఆ? ఏమో తెలీదురా నానా మీకేమైనా మెంటలా అమ్మ మిమ్మల్ని కొట్టడం ఏంటి మీకు తెలియకుండా అమ్మని ఎవరో కొట్టడం ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పండి నానా సార్ అంబులెన్స్ వచ్చింది సార్. సరే అమ్మని జాగ్రత్తగా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయండి. అలాగే సార్. ఏ ఆగు, నీ తలకు గాయమేంటి? ఏమైంది నీకు? అది సార్ పూలకుండి. అమ్మో పూలకుండి కొట్టిందా? వామ్మో రాత్రి ఏదో జరిగిందిరా నాయనో. సార్ బాల్కనీ నుంచి పూలకుండి జారి తల మీద పడింది అంతే సార్. సరే సరే అమ్మని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగే సార్. నానా అమ్మా నానా నానా ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. 10 నిమిషాలు రిలాక్స్ అవ్వనీరా, తర్వాత వెళ్దాం. సరే అలా రిలాక్స్ అవ్వండి. అమ్మా చంపేసిందిరా నాయనో. అబ్బా అమ్మో ఏమైంది నానా? రిలాక్సేషన్ తర్వాత నా మైండ్లో ఉన్న రాత్రి జరిగిన వైలెన్స్ నీకు చెప్తేనే గాని నాకు ప్రశాంతంగా ఉండదురా. సరే మీ టెన్షన్ పడకుండా కూల్గా చెప్పండి. నువ్వు ఫోన్ చేసి చెప్పాక రేణుకని చంపుదామని రూమ్కి వెళ్తే అక్కడ రేణుక ఎలా తప్పించుకుందో వెతుకుదాం అనుకునే లోపు మీ అమ్మ దయ్యం పట్టినట్టు పూనకంతో రెచ్చిపోయి
నా తాట తీసేసిందిరా. మరి అమ్మని ఎవరు కొట్టారు? నాకు తెలీదురా. మీ మీద కిరోసిన్ పోసి కాల్చడానికి ట్రై చేసింది ఎవరు? ఏంటి, కిరోసిన్ పోసి కాల్చడానికి ట్రై చేశారా? ఏంట్రా నువ్వు చెప్పేది? అయ్యో నానా, మీకు ఆ విషయం కూడా తెలీదా? నేను వచ్చేసరికి మీ చుట్టూ కిరోసిన్ చల్లుంది, పక్కన అగ్గిపెట్టు కూడా ఉంది. అంటే రాత్రి ఎవరో మూడో వ్యక్తి ఇంట్లో ఎంటర్ అయ్యాడు, మమ్మల్ని మర్డర్ చేయాలని చూశాడు. రేణుక తప్పించుకుందంటే డెఫినెట్గా ఎవరో వచ్చారు నానా. నిజమేరా, తాడు విప్పదీసింది, నోటికి ప్లాస్టర్ తీసింది, మీ అమ్మను సృహ తప్పేలా కొట్టింది వాడే అయి ఉంటాడ్రా. ఎస్, రేయ్, సీసీ కెమెరా ఎప్పుడు పెట్టావురా? ముందు జాగ్రత్తగా మీకు కూడా చెప్పకుండా అరేంజ్ చేశాను నానా. మరైతే రేణుక ఎలా తప్పించుకుందో, ఎవరు తప్పించారో ఆ సీసీ కెమెరాలో రికార్డే ఉంటుంది కదా? ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. జ్వరం వచ్చినాక హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళారు అంతే. ఇంతవరకు ఎలా ఉన్నారు అని కొడుకు కానీ కోడలు కానీ మనవడు కానీ ఎవ్వరూ రాలేదు. సర్లే, మా దుర్మార్గులతో ఇంట్లో ఉండడం కంటే హాస్పిటల్లో ఉండడమే నయం. సిస్టర్, ఇప్పుడు నా ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. డిశ్చార్జ్ చేస్తారంట. డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడే వచ్చి చెకప్ చేసి డిశ్చార్జ్ చేస్తారు. అమ్మయ్యా, ముందు ఇంటికి వెళ్ళి రేణుకతో మాట్లాడాలి. అప్పుడు గాని నా మనస్సు కుదరట పడదు. అయ్యయ్యో, కోడలి పిల్లకి ఏమైంది? ఒక్కసారిగా ఇంతమంది డాక్టర్లు సిస్టర్లు చెకప్ చేస్తున్నారేమిటి? సిస్టర్, ఈ పేషెంట్ని పక్క వార్డులోకి షిఫ్ట్ చేయండి. అలాగే సార్. డిశ్చార్జ్ చేయమంటారా డాక్టర్? ఆ సంగతి తర్వాత చూద్దాం, ముందు బయటికి తీసుకెళ్ళండి. ఓకే సార్. ఆగండి ఆగండి, ఈ పేషెంట్ నాకు తెలుసు డాక్టర్. ఈవిడెవరో తెలుసా మీకు? ఈవిడేదో పెద్ద విఐపి అయిపోయినట్టు ఆ బిల్డప్ ఏమిటి డాక్టర్? ఆమె నా కోడలు భానుమతి. ఏంటి, సెంట్రల్ మినిస్టర్ గారి మదర్ మీ కోడలా? ఓహో, మా వెధవ సెంట్రల్ మినిస్టర్ అయ్యాడా? ఏమిటి ఒక్కసారిగా ఇంతమంది చెకప్ చేస్తున్నారు? నన్ను డిశ్చార్జ్ చేయరా ఏమిటి? డాక్టర్, సిటీ స్కాన్ చేసి అలాగే హార్ట్, లివర్, కిడ్నీ ఫంక్షన్, లంగ్స్ ఫంక్షన్ ఎలా ఉన్నాయో చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. అలాగే డాక్టర్. అదేమిటి
నన్ను డిశ్చార్జ్ చేస్తారని ఇందాక సిస్టర్ చెప్పింది. సార్ మీరు అలా మాట్లాడకండి. మీ మనవడు మినిస్టర్, మీరు మినిస్టర్ గారి తాతయ్య. మా టెన్షన్లు మాకుంటాయి. మిమ్మల్ని హెల్దీగా డిశ్చార్జ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది. సరే, ఇప్పుడు నా ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదు, కానీ మీరు కొంచెం బయటికి వెళితే నేను నా కోడలతో పర్సనల్గా మాట్లాడాలి. షూర్ షూర్, రండి వెళ్దాం. రండి, పదండి. మావయ్య మీరా? నేనేనమ్మా. నన్ను డిశ్చార్జ్ చేయటానికి వస్తావనుకుంటే నువ్వు పేషెంట్గా వచ్చావేమిటి? ఏమైంది? మీ కొడుకు కొట్టాడు మావయ్య. ఏమిటి? నా కొడుకు శంకర్రావు నిన్ను కొట్టాడా? నిజమా? వాడింకా బతికే ఉన్నాడా? అయ్యో నిజం మావయ్య, కొరడా తీసుకుని కొట్టాడు. 2012కు యుగాంతం అంటుంటే నేను నమ్మలేదు. నిన్ను నా కొడుకు శంకర్రావు కొట్టాడు అంటే ఆలస్యం అయినా యుగాంతం అయ్యేలానే ఉంది. సరే, అసలు ఎందుకు కొట్టాడమ్మా? తెలీదు మావయ్య. మరి నిన్ను హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారు? తెలీదు మావయ్య. కొడుకు మినిస్టర్ అయితే పండుగ చేసుకోవలసింది పోయి వాణ్ణి నిన్ను కొట్టడం ఏమిటి? నువ్వు హాస్పిటల్కి రావడం ఏమిటి? అసలు ఏం జరిగిందమ్మా? తెలీదు మావయ్య. సరే, రేణుకి ఎలా ఉంది? తెలీదు. కోడలు ఇలా తిక్కగా మాట్లాడుతోందంటే ఇంట్లో ఏదో జరిగిందన్నమాట. నాకు నువ్వు అసలు తండ్రిగానే కనిపించట్లేదు. ఒక రాక్షసుల్లా కనిపిస్తున్నా. ఈ జన్మకు మిమ్మల్ని ఆప్యాయంగా నాన్న అని పిలిచే అదృష్టం నాకు లేదా నాన్న? ఆంటీ, అమ్మా అమృత,